ఓకే, ప్రభువైన యేసుక్రీస్తు శక్తి గల నామములో ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ శుభవందనాలు. రానటువంటి వారికి కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కనిపించిన వాళ్ళందరికీ ఆదివారం శుభవందనాలు. పాస్టర్ గారు మీ అందరికీ తెలియజేశారు. మరొకసారి మిమ్మల్ని రమ్మని తెలియపరిచారు. అలాగే మిమ్మల్ని మా ప్రార్థనలో జ్ఞాపం చేసుకున్నారని మీ అందరూ కూడా తెలియపరచండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాం. ఇంతవరకు వారానికి ఒక అధ్యాయం చొప్పున 4 అధ్యాయాలు మనం ధ్యానం చేస్తాం. ఈరోజు మనము 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే ప్రతిరోజులాగానే ఈరోజు మరి ఎంతమంది ఉదయకాలం లేచిన తర్వాత ప్రార్థించారు? ఎంతమంది ఉదయకాలం లేచాక వాక్యం చదివారు? వాక్యం చదివి ధ్యానించిన ప్రార్థించిన వారందరినీ కూడా దేవుడు బహుగా దీవించును గాక. వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా ఉన్న వారికి దేవుడు వాక్యం చదివి ప్రార్థన చేసే కృపను ఆత్మశక్తిని ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో ప్రకటన కంటే ముందు 223 పేజీ నంబర్ 223 పేజీ నంబర్ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయమును ఒకసారి నేను చదువుతాను, స్పీడ్గా చదివేస్తాను. మీరందరూ కూడా చూడండి. యేసై క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చు వారమైతే దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలను కైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చాను. ఆత్మ సత్యము గనక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లను రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యం మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము నెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల వాడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టి దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పుడు లేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. దేవుని మూలముగా పుట్టిన వాడెవడను పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమని లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును
నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. దేవుడి వాక్యం మన హృదయంలో ఫలింపచేయును కాక. ఆమేన్. ప్రియమైన వారులారా, యొక్క ఉదయకాల సమయంలో మనం ఇప్పుడు యోహాను పత్రిక, ఈ యోహాను ఎవరు అని మనం ఒకసారి గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ఒకరు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు 12 మంది. 12 వారిలో ముఖ్యులు ముగ్గురు. ఎవరా ముగ్గురు అంటే పేతురు, యోహాను, యాకోబు. పేతురుకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఆంద్రియ. కానీ పేతురు వీళ్ళందరిలో బహుముఖ్యుడిగా కనిపిస్తున్నాడు. అయితే తర్వాత ఉన్నటువంటి వారిలో యోహాను, యాకోబు, వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వీళ్ళిద్దరూ మంచి ఉరిమెడి వారు. బోయన్గరేస్ అనేటువంటి పేరు వారికి ఉండేది. వారు ఉరిమెడి వారు, వారికి బాగా ఆస్తిపరులు. అంత మాత్రమే కాక బాగా పలుకుబడి ఉన్నటువంటి వారు ఈ యోహాను, యాకోబు, ఈ సహోదరులు ఇద్దరు. వాళ్ళ దగ్గర అనేక మంది పనివారు ఉండేవారు. వాళ్ళ వృత్తి ఏంటంటే చేపలు పట్టే వృత్తే. కానీ వాళ్ళకి అనేకమైన బోట్లు ఉండి, ఆ బోట్ల మీద పనివాళ్ళు పెట్టుకొని ఆ బోట్ల ద్వారా బిజినెస్ చేసేవారు. అలాగా వారి దగ్గర అనేక మంది పనివారు, యోహాను, యాకోబు ఈ అన్నదమ్ముల దగ్గర అనేక మంది పనివారు ఉండేటువంటి వారు. ఆ యాకోబు గారి తండ్రి పేరు జబదయ్య, యాకోబు గారి తల్లి పేరు సలోమి. వీళ్ళ కుటుంబ నేపథ్యము అది. వీరికి ఒక పేరు ఉంది శిష్యులందరిలో. ఏంటి ఆ పేరు అని అంటే, యేసు ప్రేమించిన శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమించిన శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి ప్రాధాన్యత పేతురుకి ఇచ్చినప్పటికీ యోహానును అమితముగా ప్రేమించి ఉన్నాడు. అందుకే యోహాను యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసిన తర్వాత అందరూ పారిపోయినా యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద ఉండగా సిలువ దగ్గరే నిలబడ్డాడు. యోహానుతో పాటు వాళ్ళ అమ్మగారు కూడా నిలబడితే అప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారు నిలబడ్డ ఒకే ఒక్క శిష్యుడైన యోహానుతో సెలవిస్తారు, ఇదిగో ఈ రోజు నుంచి మా అమ్మ నీకు అమ్మ, నీ సొంత అమ్మ, నీవు ఆమెకు కుమారుడు, నా తల్లిని నీకు అప్పగిస్తున్నానని ఒక బాధ్యతను అప్పగించి ఆయనకు మాత్రమే అప్పగించాడు. ఎందుకంటే మరణము వరకు కూడా పారిపోకుండా విడిచిపెట్టకుండా వెన్నంటి నిలిచిన వాడు యోహాను ఒక్కడే. హల్లెలూయా. మనం కూడా అటువంటి ఒక మంచి పరిస్థితులు వేరుగా ఉన్నప్పుడు ప్రభుని మర్చిపోకుండా, ప్రభుని విడిచిపెట్టకుండా, ప్రభుని వెన్నంటి ఉంటే మనము కూడా యేసుక్రీస్తు ప్రేమించిన ప్రియ శిష్యులముగాను, యేసుక్రీస్తుకు ప్రియ వారసులముగాను దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారిలో ఇప్పుడు మనం 5వ అధ్యాయంలోనికి ధ్యానం చేయడానికి మనము ముందుకు వెళ్ళిపోదాం. 5వ అధ్యాయాన్ని మరి చదువుకురమ్మని చెప్పాను. ఎంతమంది చదివారో నాకైతే తెలియదు. చదివిన వాళ్ళు అందరూ ఒకసారి చేపెత్తుతారా? చదవలేదండి? చదివారండి? ఎరా చదవలేదా? గుర్తులేదు. ఓకే, సరే. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ అధ్యాయంలో మొత్తం 21 వచనాలు ఉన్నాయి. అంతేనా? 21 వచనాలు ఉన్నాయి. ఈ 21 వచనాల్ని ప్రతి వచనము ధ్యానం చేస్తే ఇందులో చాలా అమూల్యమైనటువంటి మాటలు మన ఆత్మీయ జీవితానికి, విశ్వాస సంబంధమైన జీవితానికి చాలా ఫలాన్ని చేకూరుస్తాయి. అందుకే యోహాను సువార్తను చాలా బైబిల్ కాలేజెస్లో ఒక సబ్జెక్ట్గా పెడతారు. యోహాను రాసినటువంటి సువార్త, రోమా పత్రికను ఒక దానిగా పెడతారు. అలాగే యోహాను రాసినటువంటి పత్రికలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. యోహాను ఎక్కువగా ప్రభుతో బాగా సన్నిహితంగా ఉండేవాడు. ఒకరోజు పేతురు మధ్యాహ్న కాల వేళ మందిరానికి వెళుతుంటే పేతురుతో కలిసి మందిరానికి వెళ్ళి అక్కడ ప్రభువుని ప్రార్థించి స్తుతించినటువంటి వ్యక్తి యోహాను. అప్పుడే అక్కడ శృంగారమును దేవాలయం యొద్ద పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి వ్యక్తి దిగ్గున లేచి నడిచాడు. ఒకేసారి మా తట్టు చూడుము అనగానే అతడేమో అనుకున్నాడు, ఏ వెండి బంగారాలు ఇస్తారేమో,
ఈరోజు నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ భిక్షం అవుతుంది అనుకున్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? యేసు నామంలో లేచి నడువు అన్నాడు, అంతే. జీవితంలో మహా అద్భుత కార్యాలు పొందుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇలాగ గొప్ప కార్యాలు చేయడంలో కూడా యోహానుకి దేవుని యొక్క ఆత్మశక్తి బహుగా అనుగ్రహింపబడింది. అటువంటి యోహాను ఈరోజు మనందరితో మాట్లాడుచున్నాడు. 3వ పత్రిక అయిపోయింది, 2వ పత్రిక అయిపోయింది, మొదటి పత్రికలో 4 అధ్యాయాలు అయిపోయినాయి. ఈ రోజుతో యోహాను పత్రిక అయిపోతుంది. ఎందుకు ఇలాగా ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క అధ్యాయం మీతో మనం ధ్యానం చేస్తున్నామంటే, మీరు మామూలుగా బైబిల్ చదవండిరా నాయన అంటే మీరు నేను అరుచుకోవడమే తప్ప మీరు అంతగా చదవలేకపోతున్నారు. కాబట్టి మనం ఇలా ధ్యానం చేయడం వల్ల అప్పుడు ప్రతి గ్రంథంలో ప్రతి అధ్యాయంలో ఏముంది అని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ తప్తమ్మ గారు ఉన్నారు, రాజులమ్మ గారు ఉన్నారు, హన్నమ్మ గారు ఉన్నారు, కరుణమ్మ గారు ఉన్నారు. వారు అంతగా చదవలేరు, పట్టి చదువుకుంటారు. కానీ మరి ఇబ్బంది ఈ వయసులో. రాజులమ్మ గారికి బాగానే చదివేస్తారు, కానీ మరి కొంచెం ఇబ్బంది. కాబట్టి మనం ఇలా ధ్యానం చేయడం వల్ల మీరు వాక్యము అంతా కూడా నేర్చుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ యొక్క 5వ అధ్యాయాన్ని 4 భాగాలుగా నేను పరిశుద్ధాత్మ దగ్గర ప్రార్థన చేసి, దేవుని దగ్గర ప్రార్థన చేసి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి, వివేకముతో, దేవుడిచ్చిన ఆత్మశక్తితో దేవుడు నాకు కనపరిచిన 4 విషయాల్ని మనం ఈరోజు నేర్చుకుందాం. మీకు చెప్పడం కాదు, నాకు కూడా చెప్పుకుంటున్నా. మనందరం కలిసి ఈరోజు మనము నేర్చుకుంటున్నాము. హల్లెలూయా. చెలాడుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మొట్టమొదటిగా నేను 4 విషయాలు మీకు చెప్పేస్తాను. 5వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఒక భాగం. ఆ భాగం పేరు మనము విశ్వాసము ద్వారానే లోకాన్ని జయించగలం. 2వ భాగం 6వ అధ్యాయము 5వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు. మరలా చెప్తాను, 6 నుంచి 12 వచనాలు. యేసుక్రీస్తునందు మాత్రమే జీవము ఉన్నది. 3వది 13వ వచనం నుండి 17వ వచనం వరకు. దేవుని చిత్తానుసారముగా మనం ఏది అడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. 4వది 18వ వచనం నుండి 21వ వచనం వరకు. దేవునిలో మనలను మనము భద్రము చేసుకోవాలి. హల్లెలూయా. 4 విషయాలు. ఈ 4 విషయాల్ని ఇప్పుడు మనం ఒక్కొక్క 5 నిమిషాలు ధ్యానం చేసి మరలా కరెక్ట్ సమయానికే మనం ముగించేసుకుందాం. ఎందుకంటే ముందుగా మన కీర్తనలు కూడా ధ్యానం చేస్తాం కాబట్టి అందుకని ఇది కూడా తక్కువ విషయంలోనే ముగించేసుకుందాం. మొట్టమొదటిగా 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం ముందుగానే చదువుకున్నాము కాబట్టి ఈ 1 నుంచి 5 వచనాలు మనం గమనించినప్పుడు మనకు అక్కడ ఒక విషయము దేవుడు తేటతెల్లంగా తెలియపరుచుతున్నాడు. ఏంటి అంటే 5వ అధ్యాయము 5వ వచనంలో యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప జయించువాడు మరి ఎవడు, లోకమును జయించువాడు మరి ఎవడు. ఇప్పుడు 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరిను లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. లోకమును జయించేటువంటి లోకమును జయించాలి. ఎందుకు లోకమును జయించాలి అంటే మనం 2వ అధ్యాయంలో మనకు చాలా చక్కగా కనపడుతూ ఉంటుంది. ఇదే యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఏంటంటే, లోకంలో ఉన్నదంతయు శరీరాశ. ఏం ఆశ? శరీరము యొక్క ఆశ, శరీర కోరికలు తీర్చుకోవాలనేటువంటి ఆశ. తర్వాత నేత్రాశ, మనం చూసినవన్నీ మనకు సొంతమైతే బాగుండు అనుకునే దురాశ కలిగేటువంటి నేత్రములు, చూపుల ద్వారా కలిగే దురాశలు. తర్వాత జీవపు డాంబం. మనం లేనిపోని పరిస్థితుల్లో లేనిపోని వాటికి మనల్ని మనం అప్పగించేసుకొని దేవునికి ఇష్టం లేని వారుగా జీవించేటువంటి జీవితం. ఈ 3 లోకంలో ఉన్నాయి. ఈ 3 లోకంలో మరి ప్రతి మనిషిని పాపంలోనికి ఈడ్చుకెళ్ళిపోతాయి.
పాపములో ముంచేస్తాయి. పాపంలో నుంచి బయటకు రావాలి అనుకున్నా బయటకు రాకుండా చేసేస్తూ ఉంటాయి. అప్పుడు నీవు నేను పాపంతో నిండిపోయి ఉంటే ప్రభువు మనల్ని తన రాజ్యంలోనికి తీసుకువెళ్ళాడు. అయితే మనం ఎప్పుడైతే ఈ లోకములో విన్న వాటిని జయించాలి అని అంటే కనుక మనకు దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే హబక్కూకు గ్రంథంలో అంటాడు, తర్వాత ఏమో హెబ్రీ పత్రికలో కూడా అంటాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. విశ్వాసము లేకుండా దేవునికి ఎవరు ఇష్టడుగా ఉండలేరా? ఇప్పుడు మనం దేవునికి ఇష్టడుగా ఉండాలన్నా, నీతిమంతుడిగా ఉండాలి అన్నా, ఈ లోకమును జయించాలి అన్నా కానీ మనకు విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. అది ఏ విశ్వాసము అంటే దేవుని మాట వలన మనం విన్న దాన్ని బట్టి దేవుని మీద ఉంచేటువంటి విశ్వాసం. మనుషుల మీద ఉంచే విశ్వాసం మనల్ని రక్షించదు. దేవుని మీద మనము పెట్టినటువంటి విశ్వాసము మనల్ని వీటన్నిటి నుంచి విడుదలనిచ్చి మనకు జయమిస్తుంది. చూడండి, చాలా విషయాలు మనం చేయాలనుకున్నా కానీ ఎక్కువగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అనుకుంటా ఉంటాం, అబ్బా బాగుంది, అబ్బా ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అని అనుకుంటాం. కానీ ఎప్పటికప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని ఆత్మ వాటికి అడ్డుగా నిలబడి ఆ చెడ్డ పని కానీ ఇంకొకటి కానీ చేయకుండా మనల్ని ఆపుతూ ఉంటుంది. గమనించుకోండి, ఎప్పుడైనా సరే అన్నీ మనం చేయడానికి అవకాశం ఉన్నా కానీ చేయలేకపోతున్నాము అంటే కారణం నీవు నమ్మిన నీ దేవుని విశ్వాసం నిన్ను వాటికి దూరంగా ఉంచుతుంది. హల్లెలూయా. చూడండి ప్రియమైన వారలారా, ఈ లోకమును జయించాలి అంటే మనకు దేవుని మీద విశ్వాసంలో ప్రతిదినము మన విశ్వాసం పెరగాలి. కనీసం ఎంత విశ్వాసం ఉండాలంట? ఆవగింజంత విశ్వాసం ఉండాలి. అంటే మనం విశ్వాసం ఆవగింజంత కాదు కదా, ఆవగింజలో 10వ వంతైనా ఉందో లేదో మనకు అర్థం కావాలి. అందుకే మనం ఎప్పుడు విశ్వాసంలో మనల్ని మనము పెంచుకుంటూ ఉండాలి, పెరగాలి. విశ్వాసంలో ఏమవ్వాలి? దేవుని మీద విశ్వాసంలో మనము పెరగాలి. అప్పుడు ఆ విశ్వాసమును బట్టి దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. చూడండి, రక్తస్రావం కలిగిన స్త్రీకి స్వస్థత వచ్చింది. ఎందుకు వచ్చింది? నీ విశ్వాసమే నిన్ను, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఇంకా ఇదిగో నీ విశ్వాసమే నీ దాసుని బాగు చేసింది. పక్షవాయువు గల వాడిని ఇంకో పక్షిగాల వాయువాడిని అంటాడు, నీ విశ్వాసమే నిన్ను నీ పాపములు క్షమించాను లేచినడు అంటాడు. పాపాత్మురాలైనటువంటి స్త్రీని కూడా, అమ్మా నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను, ఇవికను పాపం చేయకు, విశ్వాసంతో బ్రతిక అంటాడు. విశ్వాసం మన జీవితంలో ఏం చేస్తుంది అంటే గొప్ప కార్యాలు చేసి మనల్ని పైకి తీసుకొస్తుంది, ప్రభువుకి దగ్గరగా చేస్తుంది, ప్రభు మన మీద ఇష్టపడేటువంటి వారిగా చేస్తుంది, ప్రభు మన పట్ల కార్యములు చేసేటట్లు చేస్తుంది. ప్రభు కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే మనకు విశ్వాసము పెరుగుతూ 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 ఉండాలి. అప్పుడు అలా పెరిగి ఈ లోకాన్ని జయిస్తేనే విశ్వాసం ద్వారా మనము దేవుని రాజ్యంలో ప్రవేశించగలము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి రిఫరెన్స్లు చాలా ఉన్నాయి కానీ సమయం లేదు కాబట్టి నేను ముందుకు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. తీయగలిగితే 2-3 మాటలు తీయండి. యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16:33 మొదలు చదవండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. లోకాన్ని జయించిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసము దేవుని ద్వారా మనల్ని లోకం చేయించేటట్లుగా చేస్తుంది. ఇంకొక వచనం చెప్తాను, 1 కొరింథీ 15:57-58. 1 కొరింథీ 15:57-58. 15వ అధ్యాయం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న
స్తోత్రం దేవునికి స్తోత్రం. మనకు జయం అనుగ్రహించుచున్నటువంటి దేవుడు లోకం మీద జయము కాగా కాగా నా ప్రియ సహోదరులారా మీ మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండి. హల్లెలూయా. మనం పడే ప్రయాస, ఈ లోకమును జయించడం కోసం మనం పడే ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. మనం ప్రయాసపడి విశ్వాసంతో ఈ లోకాన్ని జయించడానికి దేవుడు మనకు ముందుగానే జయాన్ని అనుగ్రహించి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూద్దాం. ఇప్పుడు రెండవదిగా మనం చూస్తే మొట్టమొదటిగా ఏం చదివి చెప్పుకున్నాం? మనము విశ్వాసము ద్వారానే లోకాన్ని జయించగలము. మనము విశ్వాసం ద్వారానే లోకాన్ని జయించగలము. రెండవది, యేసుక్రీస్తునందు మాత్రమే జీవము ఉన్నది. యేసుక్రీస్తునందు మాత్రమే జీవము ఉన్నది. 5వ అధ్యాయము 6 నుంచి 12 వచనాల వరకు మనము ధ్యానం చేస్తే ఇందులో మనకి చక్కని మాట రాయబడ్డది. ఈ 12వ వచనాన్ని చూస్తాను చూడండి. 11వ వచనం, ఆ సాక్ష్యమేమగా దేవుడు మనకు సత్యము జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడు. సింపుల్, ఒకటే. మనం జీవం పొందాలి అంటే దేవుని కుమారుని అంగీకరించాలి. మనం జీవం అక్కర్లేదు, మనం నరకానికి పోతాము అంటే మనం దేవుని కుమారుని అంగీకరించే అవసరము లేదు. డైరెక్ట్ గా నరకానికి వెళ్ళిపోవచ్చు, ఇంకా అడ్డు అది ఏముండదు. హల్లెలూయా. మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలి. ఏమని? ఆయన దేవుని కుమారుడు అని. మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, సచ్చిన వారిని స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించడం కొరకు ఆయన కలువరి సిలువలో మన కోసం శిక్ష అనుభవించి రక్తమును కార్చి ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచాడు, సజీవుడిగా లేచాడు. ఇప్పుడు మరలా దేవుని కుడిపార్శ్వమందు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన మరలా తిరిగి వస్తున్నాడు రెండవ రాకడలో. ఆయన మనల్ని పరలోకానికి తీసుకువెళతాడు అని ఆయన ద్వారా మాత్రమే ఈ ప్రాయశ్చిత్తము కలిగి మనము దేవుని బిడ్డలుగా చేయబడతామనే పరిపూర్ణంగా ప్రభువుని అంగీకరించాలి. హల్లెలూయా. ఇంకా దేన్ని అంగీకరించకూడదు. దేన్ని అంగీకరించాలి? పరిపూర్ణంగా ప్రభువుని మాత్రమే అందుకే అంటారు సొంత రక్షకునిగా అంగీకరించాలి. రక్షణ పొందితో సరిపోదు, రక్షణను కొనసాగించాలి. హల్లెలూయా. అందుకే ఒక వచనం చదివేసి ఇంకొక దానిలోకి వెళ్ళిపోదాం. యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 38వ వచనం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు 3:36 కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు, కుమారునికి విధేయత లేనివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. కుమారుని యందు అనగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచే వారికి ఏమొస్తదంట? నిత్య జీవం వస్తుంది. హల్లెలూయా. అందుకే విశ్వాసంలో ఎప్పుడు కూడా సన్నగిల్లిపోకూడదు, విశ్వాసంలో ఎప్పుడు కూడా తొట్రుపడకూడదు, విశ్వాసంలో తగ్గిపోకూడదు, పెరగాలి. కానీ విశ్వాసంలో ప్రభువు మీద విశ్వాసం ఉంచే వాడికే నిత్య జీవము ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నదని కూడా యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో మనకు తెలియపరచబడుతుంది. కాబట్టి మనము జీవము కలిగి పరలోకానికి వెళ్ళాలి అంటే ప్రభువు యందు మాత్రమే అది జరుగును. ఎందుకంటే ఆ జీవం ఇచ్చేవాడు ఆ ప్రభువు మాత్రమే. ఎలా వస్తుంది ఆ జీవం? మనకి జీవం ఎలా వస్తుంది? ఇందాక 3వ అధ్యాయం 36వ వచనంలో చదివాం. యోహాను సువార్త 3:36 ఎలా వస్తుంది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వారికి మాత్రమే జీవం వస్తుంది. విశ్వాసం ఉంచాలి కంపల్సరిగా.
మనం జీవం పొందుకొని పరలోకానికి వెళ్ళాలంటే ప్రభు మీద విశ్వాసం ఉంచాలి, లేకపోతే నరకానికే మనకు టికెట్ అయిపోతుంది. జాగ్రత్త. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము ఈ రెండవది ఏమని చదువుకున్నాము? యేసుక్రీస్తునందు మాత్రమే జీవము ఉన్నది, నిత్య జీవం ఉన్నది. యేసుక్రీస్తునందు మాత్రమే నిత్య జీవం ఉన్నది. అది రెండవది. మూడవది దేవుని చిత్తానుసారముగా మనం ఏది అడిగితే ఆయన ఆలకిస్తాడు. దేవుని చిత్తానుసారముగా మనం ఏది అడిగితే ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 5వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు. 5వ అధ్యాయము 13 నుంచి 17 మనం దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా అంటే ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు చిత్తానుసారముగా మనం ఏది అడిగినానో ఆయన మనకు మన మనవి ఆలకించునన్నదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుతాము. హల్లెలూయా. 5వ అధ్యాయం 3వ వచనం నుండి 13 నుంచి 17 వచనాల వరకు మనం చూస్తే దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగితే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తాడు. నువ్వేదైనా అడుగు దేవుని చిత్తానుసారంగా. కానీ దురాశ, ప్రభా నాకు తెల్లారి లేసేసరికి కేజీ బంగారం ఎవరిదన్నా పడిపోవాలి, నాకు దొరకాలి అనుకుంటే మనకు రాదు. అదేంటది? దురాశ. ఒకసారి చూడండి, ఎవరికన్నా ఏమైనా దొరికింది అనుకో, ఆయన అందరికన్నీ దొరికితే నాకు ఏమీ దొరకదు అనుకుంటా ఉంటారు. నాకు ఏమీ దొరకదు అని అనుకుంటూ ఉంటారు. దొరకకపోవడమే మంచిది, దొరకకూడదు. దొరికిన తర్వాత పోగొట్టుకున్న వాళ్ళు ఎంత బాధపడతారు కదా. ఇప్పుడు మన దగ్గర 100 రూపాయలే పోయింది అనుకో, దానికోసం ఎంత వెతుక్కుంటాం. ఏదో చెవిది పడిపోయింది అనుకో, ఎంత బాధపడిపోతాం, ఎంత నలిగిపోతాం కదా. ఎవరికి దొరికేసిందో ఏంటో. కొంతమంది వాళ్ళు తిట్టుకుంటారు, పడేసుకొని చేర్చుకుంటారు. ఎవరికి దొరికిందో వాళ్ళకి తెలియదు, వాళ్ళు తిట్టుకుంటారు. వాళ్ళు ఎవరో తప్పేసారు, వాళ్ళు బాగుపడిపోతారులే, వాళ్ళేం బాగుపడతారు. నువ్వు పడేసుకోరాలే వాళ్ళకి దొరకడానికి. అయి కాదు దేవుని చిత్తానుసారంగా అడిగేది. దేవుని చిత్తానుసారంగా మనం అడగడం అంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాటను రాస్తూ ఉంటాడు. యోహాను పత్రిక ఇంకా 4 కాగితం, యోహాను కాదు, యాకోబు పత్రిక ముందుకు తీస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికి ధారాళముగా అనుగ్రహించువాడు. హల్లెలూయా. దేవుడిని చిత్తానుసారంగా అడగడం అంటే మామూలుగా స్వస్థతలు అవన్నీ మనం అడగచ్చు. కాకపోతే మన అభివృద్ధి కొరకు, మన క్షేమాభివృద్ధి కొరకు అడిగేది ఏంటంటే దేవుని చిత్తానుసారమైన జ్ఞానం మనం అడగాలి. ఆ జ్ఞానంలో నుంచి అన్నీ దొరుకుతాయి మనకి. ఆ జ్ఞానంలో నుంచి ఐశ్వర్యం వస్తుంది, ఆ జ్ఞానంలో నుంచి మనకు మేలు కలుగుతుంది, ఆ జ్ఞానంలో నుంచి మనకు సమస్త విధములైన కృప మనకు దొరుకుతూ ఉంటుంది. ఎందుకని చెప్పాలా? సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమవుతాడు ఒక రోజు. సొలొమోను మహారాజు దావీదు తర్వాత అతని కుమారుడు మహారాజుగా ఆ పట్టాభిషేకం పొందిన తర్వాత దేవుడు తన కలలో కనిపించి, సొలొమోను, నీకు నేను ఏమివ్వాలని నువ్వు కోరుకుంటున్నావో నన్ను అడుగు, నేను ఇస్తాను అంటాడు. సొలొమోనుకి దేవుడు ఎంత చక్కని టెస్ట్తో కూడిన మంచిది ఇచ్చాడు. నువ్వేమడిగినా ఇస్తానని ముందే చెప్పేశాడు.
కానీ సొలొమోను, ప్రభా నాకు ఈ శత్రువులందరూ ప్రాణాలు ఇచ్చేయని అడగలేదు. ప్రభా ఇదిగో నాకు నేను మహా ధనవంతుడిని అయిపోవాలని అడగలేదు. ప్రభా ఈ రాజ్యాలన్నీ నేను జయించేసి నా సొంతం చేసుకుని అనలేదు. ప్రభా నేను చాలా కాలం బ్రతకాలి, లేకపోతే నాకు ఎక్కువ ఆయుష్ కావాలి, లేకపోతే నేను ఈ సింహాసనం మీద స్థిరంగా ఉండిపోవాలి అని కూడా అడగలేదు. ఏది అడిగినా ఇస్తానన్నాడు. అయితే సొలొమోను మహారాజు దేవుని చిత్తమేంటో ముందు ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుని చిత్తానుసారంగా అడిగాడు. ఏమడిగాడమ్మా? జ్ఞానం అడిగాడు. నాకు తెలివి, వివేకములు, జ్ఞానము కావాలన్నాడు. జ్ఞానము, తెలివి, వివేకము, ఈ మూడు చాలు. ఈ మూడు ఉంటే చాలు. నన్ను నేను ఆత్మలో ఎదుగుతాను, విశ్వాసంలో ఎదుగుతాను, నీ యందు భయము భక్తిలో ఎదుగుతాను. తర్వాత నీ బిడ్డలందరినీ కూడా నేను అట్రీతిగా చూస్తాను. రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా అట్రీతిగా నేను నేను ఆశీర్వదిస్తాను, నేను అట్రీతిగా నడిపిస్తాను అని ఆలోచించుకొని మరి లోపలికి చెప్పవే నువ్వు ఎందుకన్నా ఆలోచించుకొని దేవుణ్ణి, దేవా నాకు ఏమొద్దు, నాకు జ్ఞానమే, నాకు తెలివి, నాకు వివేకమే చాలు. నీ బిడ్డలందరికీ నేను న్యాయం చేయాలి, వాళ్ళందరినీ మంచి మార్గంలో నడిపించాలి అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీవు నా చిత్తానుసారంగా అడిగావు కాబట్టి నేను అట్టిది మాత్రమే కాక నీవు ఈ రాజ్యం మీద ఉన్నంత కాలం నీకు యుద్ధాలు ఉండవు. అందరూ కూడా నీ పాదాల దగ్గరకు వచ్చి వెండి బంగారాలు అన్ని శ్రేష్టమైన ప్రతి వస్తువులు ఆయా దేశాలు రాజులందరూ వచ్చి నీ పాదాల దగ్గర సాగిలు పడతారు. నీ రాజ్యం అంతా కూడా ధనధాన్యాలతో తలతూగుతుంది. నువ్వు గొప్పవాడు అనిపించుకుంటావు. నువ్వు గొప్ప మరి ఉన్నతమైనటువంటి ఒక రాజుగా నీవు అని ఏర్పరచబడతావని దేవుడు ఒక మంచి చక్కని ఆశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, మనం ఎప్పుడు కూడా దేవుని చిత్తానుసారంగా అడిగితే మనకు అన్నీ వస్తాయి. నువ్వు అడుగు, ఆ మూడు నీకు ప్రభువా జ్ఞానము, తెలివి, వివేకము నాకు దయచేయంటే నీకు అన్నీ ఇస్తాడు. లేదు దేవా నాకు ఈ అప్పు పోవాలంటే ఆ అప్పు ఒక్కడే పోగొడతాడు. దేవా నాకు ఆరోగ్యం బాగుండాలంటే ఆ ఆరోగ్యం ఒక్కడే పోగొడతాడు. దేవా నాకు ఈ పరిస్థితి ఉంది ఎలాగుందంటే అదొక్కటిలో వచ్చి నీకు అదే ఈ మూడు అడిగితే నీకు అన్నిటిలో నుంచి విడుదల వస్తుంది, అన్నిటిలో సమృద్ధి వస్తుంది. హల్లెలూయా. అది దేవుని చిత్తంగా మనం అడిగితే అన్ని ఇస్తానని ముందే చెప్పాడు కదా. మీరు దేవుని చిత్తానుసారంగా మనం అడిగితే ఆయన అన్ని ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం అడిగితే ఇచ్చే దేవుడు ఉన్నాడు. మనకు అడిగితే ఇచ్చే దేవుడు ఉన్నాడు. మనం తర్వాత పొందుకోగలిగినటువంటి కృపను మనకి ఇస్తాడు. కాబట్టి మనం దేవుని చిత్తానుసారంగా అడగడం నేర్చుకున్నాం. 4వదిగా 18 నుంచి దేవునిలో మనము భద్రము చేసుకోవాలి. 18 నుంచి 27 వచనాలు. దేవునిలో మనలను మనము భద్రము చేసుకోవాలి. హల్లెలూయా. ఒకే ఒక వచనం చదువుదాం ఇందులో భద్రమును గూర్చి. 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడనో పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వానిని ముట్టడు. హల్లెలూయా. ఎక్కడ భద్రం చేసుకోవాలంట? దేవునిలో మనల్ని మనము భద్రము చేసుకోవాలి. చలాడుతుందా? సరే, మనల్ని మనము భద్రము చేసుకోవాలి. భద్రం చేసుకోవాలి. ఎలా భద్రం చేసుకోవాలి? దేవుడు మనల్ని భద్రం చేయాలంటే ఎలా? దేవుడు మనల్ని భద్రం చేయాలంటే ఎలాగా? ఎలా చేస్తాడు భద్రం? బైబిల్ గ్రంథంలో ఒక అతన్ని భద్రపరిచాడు దేవుడు. ఎవరు అతనంటే యాకోబు. యాకోబు కాదు, యోబు. యోబు మొదటి అధ్యాయంలో మనకు ఆ విషయం కనబడుతూ ఉంటుంది. యోబు మొదటి అధ్యాయం 10వ వచనంలో దేవుడు అతనికి ఏం చేశాడంటే భద్రతనిచ్చాడు. ఎటువంటి భద్రతనిచ్చాడు?
1వ అధ్యాయము 10వ వచనం యోబు గ్రంథం చదవండి. నీవు అతనికిని నీవు అతనికి అతని ఇంటి వారికిని అతని ఇంటి వారికి అతని కలిగిన అతని కలిగిన సమస్తమునకును చుట్టూ చుట్టూ కంచె వేసితివి కదా. కంచె వేసేదివి కదా. నీవు అతని ఉమ్. చేతి పనిని నీవు అతని చేతి పనిని దీవించితివి దీవించుట కదా. అతని చాలు. యోబు బిడ్డల చుట్టూ, యోబు కుటుంబాల చుట్టూ, యోబుకు కలిగిన ఆస్తిపాస్తులు అన్నిటి చుట్టూ దేవుడు ఏం వేశాడంట? కంచి వేశాడు. అపవాది వెళ్తున్నాడు, యోబును పాడు చేయడానికి వెళ్తున్నాడు, కానీ ఆ కంచె దాటి వెళ్ళలేకపోతున్నాడు. ఆ కంచె దాటి లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. అందుకే వెంటనే వెనక్కి వచ్చేస్తున్నాడు. దేవుడు మనల్ని భద్రం చేయాలంటే మనకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఎలాగంటే యోబు ఎటువంటి వాడు? నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడు. మనం దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, న్యాయం అనుసరించే వరకు ఉండాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. మనం ఉపవాస ప్రార్థనలో ఒక రోజు ధ్యానం చేసాం, గుర్తుందో లేదో? ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయంలో ఆయన నిన్ను భద్రపరచును. దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను భద్రపరుస్తాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. అప్పుడు ఏ సాతాను మనల్ని ముట్టలేదు. హల్లెలూయా. ఏ సాతాను మనల్ని పాడు చేయలేదు. హల్లెలూయా. ఏ సాతాను కూడా మనల్ని ఏ మాత్రం కూడా ఏమీ చేయలేదు. ఒకరోజు ఎలీషా కొండ మీద ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. కొండ మీద ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటే మహాపెద్ద సైన్యం వచ్చేస్తుంది. ఏలియను పట్టుకొచ్చేయండి అంటాడు రాజు. ఏలియను ఏమైనా సరే ఈ రోజు నేను లేపేయాలి అంటాడు. అనేసరికి ఎలీషా ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఎలీషాని తీసుకువెళ్ళడానికి రాజు సైన్యాన్ని పంపిస్తాడు. విస్తారమైన సైన్యం వచ్చి కొండ చుట్టూ మూగేస్తాడు. ఎలీషాకి ఒక శిష్యుడు ఉన్నాడు. ఎవరైనా పేరు చెప్తారు? ఎలీషా శిష్యుడి పేరు గెహజీ. ఇవి ఇక్కడి నుంచి నోట్స్ పెట్టుకుని రాయి. గెహజీ అంటే మనకు ఏం గుర్తు రాలేదు? కుష్టి వ్యాధి వచ్చేసిందని గుర్తు రాలేదు. శాపగ్రస్త టైప్. ఎవరు కుష్టి వ్యాధి వచ్చింది? నయమానుకున్న కుష్టి గెహజీకి వచ్చింది. ఎందుకు తెలుసా? ఆ శాపం తెచ్చుకున్నాడు. ఎందుకని? అక్కడ ఉన్న బట్టల కోసం, వెండి కోసం, బంగారం కోసం కక్కుర్తి పడి ఎలీషా వద్దన్నా సరే ఎలీషా చెప్పకుండా దొంగసాటిని వెళ్ళి తెచ్చుకుంటాడు. కాబట్టి ఇక నీకు నీ ఇంటి వారందరికీ ఈ కుష్టి విధులు పెట్టదనేసి శపించేస్తాడు. కుష్టి వచ్చేస్తాడు. ఆ గెహజీ ఉన్నాడు. అప్పటికి ఇంకా గెహజీకి ఏ కుష్టి రాలేదు కండి. ఇప్పుడు గెహజీ ఉన్నాడు. గెహజీ పరిగెత్తుకొచ్చి అయ్యా ఎలీషా అయ్యా ప్రభు, ఇదిగో మన కొండ చుట్టూ పెద్ద సైన్యం ఆవరించేసింది, మనల్ని ఇప్పుడు వీళ్ళందరూ తీసుకెళ్ళిపోతారు, ఎలాగా అని ఏడుస్తాడు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు. ఏమనంటే రాజుల గ్రంథంలో ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. ప్రార్థన చేస్తాడు. ప్రభా, సైన్యములకు అధిపతి యెహోవా, వీడు చూసినట్లు వీడి కన్నులు తెరువు అంటాడు. ఎవరి కన్నులు? గెహజీ కన్నులు తెరవమంటాడు. దేవుడు గెహజీ కన్నులు తెరిచేసరికి గెహజీ ఏమో భయపడుతున్నాడు, ఎలీషా ఏమో హ్యాపీగా ప్రార్థన చేసుకుంటాడు. గెహజీ కన్నులు తెరిచి చూసేసరికి కొండ చుట్టి అగ్ని రథములు, అగ్ని గుర్రములు, అగ్ని ప్రాకారములు ఉండి కంచెగా ఉన్నాయంట. వాళ్ళెవరూ కూడా ఆ వచ్చిన సైన్యం అవి దాటుకొని రాలేకపోతున్నారు ఎలీషాని తీసుకువెళ్ళడానికి. మరి పిచ్చివాడ, ఎందుకురా భయపడతావు? దేవుడు మనల్ని ఏం చేశాడో తెలుసా? భద్రపరిచాడు. ఎవరు మనల్ని ముట్టలేరు. హల్లెలూయా. దేవుడు మనల్ని భద్రపరచాలి, దేవుడు మనల్ని బలపరచాలి. రాదు, కూర్చోరా, ఇలా కూర్చో, ఇలా కూర్చో, అయిపోయింది, కూర్చో, దా వెళ్ళిపోతుంది కానీ అయిపోయింది, రా, లాస్ట్ వచ్చింది. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? భద్రపరుస్తాడు. హల్లెలూయా.
దేవుడు మనల్ని భద్రపరిస్తే ఏది కూడా మనల్ని ఏమి చేయలేదు. హల్లెలూయా. ఎవరి మాటలు మనల్ని ఏమి చేయలేవు. హల్లెలూయా. ఎవరు ఏం చేసినా మనకి ఏ కీడు తగలదు. హల్లెలూయా. ఎవరైనా మంత్రాలు వేసుకున్నా మనకు తగలదు. హల్లెలూయా. ఎవరైనా చేతబడులు చేసినా మనకు తగలదు. ఎవరి ఏడుపు మనకు తగలదు. ఎవరి గోళ మనకు తగలదు. ఎవరిదే మనకు తగలదు. హల్లెలూయా. ఏముంది? చుట్టూ అగ్ని ప్రాకారం ఉన్నాయి. అందుకే ఇజ్రాయెల్ దేశం ఎంత చిన్న దేశమైనా, ఏ దేశమైనా ఇజ్రాయెల్కి భయపడుతుంది. ఎందుకు తెలుసా? ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు. నీ అగ్ని ప్రాకారంలో నీకు కాపుదల భద్రతనిస్తాయంటాడు. అందుకే ఇజ్రాయెల్ని ఎవరు కూడా, ఇజ్రాయెల్ అందరిని చంపేస్తుంది కానీ ఇజ్రాయెల్ని మాత్రం ఎవరు కూడా టచ్ చేయలేకపోతున్నారు. మనల్ని భద్రపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనల్ని భద్రపరిచే దేవుడు ఉన్నాడు. మనం ఆయన భద్రతలో ఉంటే మనకేమీ అవ్వదు. ఏ కీడు మనల్ని ఏం చేయలేదు. ఇందాక పాడేమో, కీడు కూడా మేలుగా మార్చేస్తాడు. కీడు కూడా మేలుగా మార్చేస్తాడు. ఒకసారి పాడదాం పలా. నా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోయును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, భద్రపరిచే దేవుడు అన్నాడు. నీకేమవదు. కష్టం నీ దగ్గర వరకు వస్తుంది కానీ నిన్ను ముట్టుకోదు. హల్లెలూయా. నీ దగ్గర వరకు వస్తుంది, ఇలా వస్తుంది కానీ నువ్వు భయపడకుండా కలగకుండా నుంచి నిన్ను టచ్ చేసే అధికారం దేవుడు ఎవ్వరికి ఇవ్వలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నిన్ను భద్రపరిచేవాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోంచి 4 విషయాలు తెలుసుకున్నాము. మొట్టమొదటిది, మనము విశ్వాసము ద్వారానే లోకాన్ని, పాపాన్ని జయించగలం. లోకంలో అంత పాపమే కదా, పాపాన్ని జయించగలం. రెండవది, యేసుక్రీస్తునందు మాత్రమే జీవము గలదు. కాబట్టి యేసుక్రీస్తును మనము మనస్ఫూర్తిగా అంగీకరించాలి, సొంత రక్షణగా అంగీకరించాలి. అప్పుడే మనకు నిత్య జీవం ద్వారా పరలోకానికి వెళ్ళగలం. మూడవది, దేవుని చిత్తానుసారం మనం ఏది అడిగినా దేవుడు మనకి ఇస్తాడు. ఏదడిగితే అదే ఇస్తాడు. దేవుని చిత్తానుసారంగా అడిగితే అన్నీ ఇస్తాడు, దేవుని చిత్తానుసారంగా అడిగితే. తర్వాత నాలుగవది, మనల్ని మనము దేవునిలో భద్రము చేసుకోవాలి. దేవుడు భద్రపరుస్తాడు, అప్పుడు మనకి ఏ కీడు తగలదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, అటువంటి ఆత్మీయ జీవితం జీవించే విశ్వాసం కలిగిన కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక. అలాగే చింతలమ్మ గారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చును గాక, మంచి కళ్ళు చూపించును గాక, త్వరలో ఆపరేషన్ చక్కగా జరుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన యేసయ్య, మీకు